ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కీలక నేత నియోజకవర్గ కేడర్కు ముఖం చాటేశారా? పార్టీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారా? ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఇంకా బయటకు రాలేదా? గతంలో ట్విట్టర్లో నిత్యం విపక్షాలపై విరుచుకుపడిన ఆ నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంతకీ ఎవరా నేత? ఏ జిల్లా? ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా తేరుకోలేదు. పరాజయం తర్వాత నియోజకవర్గ పార్టీ నేతలతో పాటు ప్రజల ముఖం చూడటం లేదు. అలాంటి వారిలో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డి ఒకరు. ఎన్నికలకు ముందు వరకు నిత్యం వార్తల్లో ఉన్న ఈ నేత ఫలితాల తర్వాత ఒక్కసారిగా దూరం అయ్యారు. అంతేకాదు, అసలు ఎక్కడా కనిపించటం లేదు. కనీసం ఫోన్ చేస్తున్న వారికి అందుబాటులోకి రావటం లేదంటూ సొంత పార్టీ నేతలే ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అంటూ ముఖ్య నేతలు చెబుతున్న మాటలు విని విని విసిగిపోతున్నారు. ఓడిపోతే అంతే సంగతుల, పత్తా లేకుండా పోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓడిపోయిన నేతలంతా బయటకొచ్చి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. పరాజయానికి కారణాలను పరిశోధించేందుకు పార్టీ నిర్వహించిన పోస్టు మార్టం భేటీలకు కూడా ఈ నేత గైర్హాజరవటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని, అందుకే ముఖం చాటేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారు. దీంతో అధినేత జగన్ విజయసాయిని బరిలోకి దింపారు. ఈయనది నెల్లూరు జిల్లా కావటమే ఇందుకు కారణం. విజయసాయిరెడ్డి కోట్లకు అధిపతి. అంతేకాదు, దొంగలెక్కలు రాయటంలో దిట్ట అనే పేరుంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఈయనకు సీన్ అర్థమైపోయింది. ఆ తర్వాత తాను పోటీ చేయనని, సొంత జిల్లాలో పరువు పోతుందని జగన్కు మొరపెట్టుకున్నారట. కానీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పోటీ చేయాల్సిందేనని జగన్ ఫర్మానా జారీ చేయడంతో నెల్లూరు బరిలో దిగక తప్పలేదు. తన పాత మిత్రుడు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో 2,45,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో సొంత జిల్లాలోనే విజయసాయికి పరువు పోయినట్టయింది. ఫలితాల రోజు సాయంత్రమే సర్దేసుకుని ఊరదలు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంతవరకు నెల్లూరు వైపు తిరిగి చూడలేదు. ఎన్నికల సమయంలో ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల నుంచి సుమారు 400 మంది తన సొంత సైన్యాన్ని నెల్లూరులో దింపారు విజయసాయిరెడ్డి. వారంతా ఊరూరా తిరిగి సార్ గెలిస్తే మీకు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ నేతలకు నమ్మబలిగి వారితో పని చేయించుకున్నారు. అంతేకాదు, కొందరు నేతలైతే తమ సొంత డబ్బు ఖర్చు పెట్టారట. ఆ లెక్కలు తేల్చకుండానే విజయసాయి నెల్లూరు విడిచి వెళ్లిపోయారు. అందుకేనేమో ఈయన పేరు చెబితేనే పలువురు నేతలు కసుబుస్సుమంటున్నారు. అంతకుముందు ప్రతిరోజు ప్రతిపక్ష నేతలపై ట్వీట్స్ పోస్ట్ చేసేవారు. విపక్షాలకు సుద్దులు చెబుతూ పెద్ద మనిషిగా బిల్డప్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్విట్టర్లోనూ విజయసాయిరెడ్డి కనిపించడం లేదు. నెల్లూరు అభివృద్ధికి భారీగా నిధులు తెస్తానంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించారు. ఈ నేత ఇచ్చిన హామీల్లో నెల్లూరుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా ఒకటి. ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఇదే విషయంపై సెటైర్లు వేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోసం ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారని ఒకరంటే, అంతేకాదు నెల్లూరుకు విమానాలు నడపండని ఆయా సంస్థల్లో చర్చలు జరుపుతున్నారని మరొకరు అంటున్నారు. కాదు, ఎక్కడో విమానాలు తయారు చేయిస్తూ బిజీగా ఉన్నారని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడో దూర ప్రాంతంలో జగన్ డబ్బు లెక్కలు చూస్తుంటారని కొందరు. ఇలా సొంత పార్టీ శ్రేణులే పోటీలు పడి మరీ జోకులు పేలుస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి ఓటమికి కారణాలను శోధించేందుకు నిర్వహించిన పోస్టుమార్టం భేటీకి విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఈవీఎం విధ్వంసం కేసులో పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈయన పరామర్శించేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ నెల్లూరు వచ్చినప్పుడు పార్టీ ముఖ్య నేతలందరూ వెంట ఉన్నా విజయసాయిరెడ్డి మాత్రం కనిపించలేదు. కీలక నేత పత్తా లేకుండా పోవటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఫలితాల తర్వాత 2 రోజులకు అంటే జూన్ 6న విజయసాయి నెల్లూరు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఇకపై జిల్లా వైసీపీ పగ్గాలను తీసుకోబోతున్నారనే చర్చ సాగింది. కానీ ఈ నేత వచ్చింది లేదు, సమావేశం పెట్టింది లేదు. ఆ తర్వాత ఆత్మకూరులో మేకపాటి నిర్వహించిన సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. దీంతో చాలా మంది ఇక విజయసాయి నెల్లూరుకు రాకపోవచ్చని డిసైడ్ అయ్యారు.
మొత్తానికి విజయసాయి ఏమయ్యారో, నెల్లూరు రావాలంటే ఎందుకు భయపడుతున్నారు అనే అంశం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నేత స్వయంగా ఇక్కడికొచ్చి జనంలోకి వెళితే మినహా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఏం చేస్తారో చూడాలి మరి.